ఎవరితో చేస్తున్నాము, సాంగత్యం ఎవరితో చేస్తున్నాము, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1:9 చూద్దాం. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చూడండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, చూడండి బిడ్డలారా, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములోకి నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈనాడు సహవాసాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నుగా చూడండి, లెక్కేసుకుంటే తాగుబోతులతో సహవాసం, విషయాలతో సహవాసం, దొంగలతో సహవాసం, ఇరుగుబోతులతో సహవాసం, అబద్ధికులతో సహవాసం, మోసగాలతో సహవాసం, ఈ లోకంలో ఉన్న అనేకులతో సహవాసం చేస్తాం. కానీ పర్వమంటున్నాడంటే మన తండ్రి అయిన దేవుడైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి, ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడితో సహవాసం చేయాలా, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలా, దేవుని బిడ్డలతో మనము సహవాసం చేయాలా. ఈ రోజు సహవాసం ఎవరితో ఉంది ఆలోచన చేయండి. కొద్దిగా చిన్న మాట పాఠం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాలంలో ఎత్తబడ్డ లోక బాధలను అర్థమయ్యే రీతిగా దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు అనేకులకి మాటలు వినిపించు. దేవాలయం మిత్రమైతే ఈ టీములో వింటున్న బిడ్డలు కూడా దీవించబడి ఆశీర్వదించబడిలాగిన ప్రతి ఒక్క సహవాసము నీ కుమారుడైన యేసుక్రీస్తులో ఉండలాగా దీవించబడి అన్ని పనికిరా నన్ను కూడా నువ్వు బలపరుస్తావని మా రక్షకుడు మా మోసకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొని ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవులారా, మన సహవాసం ఎవరితో ఉండాలా ఆలోచన చేయండి. ఏడు గ్రంథము 15:19 చూద్దాం. ఏడు భక్తులు రాసిన గ్రంథము, భక్తుడు ఏడు రాసిన గ్రంథము 15:19 చూసుకుందాం. ఎవరితో మన సహవాసం చూడండి. దాన్ని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో ఎవరితోనూ సహవాసం చేయాలంటే ఏమంటున్నాడు ఇక్కడ 17:19. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఈ మధ్యాహ్న కాలంలో మన సహవాసాలు రకరకాలుగా ఉంటాయి. అవి పడదమ్మా నీకు? చూడండి, వినండి. 15:19 చూద్దాం. అన్నిటితో సహవాసము చేయక తన స్వేచ్ఛములో పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను ఏమంటున్నాడు చూడండి. తన స్వేచ్ఛముగా పొందిన ఒక ఊరు కావచ్చు, ఒక పట్టణము కావచ్చు, ఒక గ్రామము కావచ్చు, ఒక ప్రదేశము కావచ్చు. నీ ఊళ్ళో ఉంటున్నా జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానులు అంటే ఎవరు? పెద్దలు. లోకాన్ని వేరే పెద్దలు. పెద్దలు ఉండాలా? ఏకపత్తునే ఉండాలా? నమ్మకస్తునే ఉండాలా? వదలిపోతు కాకుండా, పుట్టుపోతు కాకుండా, హింసాని కాకుండా పెద్ద. ఆ పెద్ద చెప్పిన మాటను వినాల, వారి బోధన వినాల, వారి మాటలను లోబడాల. జ్ఞానులు చెప్పే మాట, జ్ఞానులు అంటే ఉపదేశించేవారు, చెప్పేవారు. నేను ఉపదేశిస్తున్నానండి. జ్ఞానులు కావచ్చు, జ్ఞానులు చెప్పే మాట నీ స్వదేశములో, నీ గ్రామములో, నువ్వు ఉంట ప్రదేశములో వారు చెప్పే మాట వినాలను. ఎవరితో సహవాసం? అందరితో నువ్వు సహవాసం చెప్తే వినలేవు. అయితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవునితో నువ్వు సహవాసం చెప్తే వింటావు. చూడండి, కీర్తన ఉన్నాము 106వ కీర్తన 30వ వచనం చూద్దాం. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఎవరితో నీ సహవాసం ఉందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. 35వ వచనం చూడండి.
చూడండి. అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసేవారు. చూడండి, వారి విగ్రహములకు పూజ చేసేవాళ్ళు లోకంలో ఉన్నమాట అంత వైపు చూస్తారు. వాళ్ళు పాటలకు వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళకి ఏం కావాలా? దేనికదే అంటారు. ఎవరు వాళ్ళు? అందరితో సహవాసం చేస్తారు, లోకస్తులతో సహవాసం చేస్తారు, విషయాలతో సహవాసం చేస్తారు, లోకస్తులతో సాంగత్యం చేస్తారు. ప్రేమవంతుల పిల్లారా, వారికి ఏమవుతుంది? వారి విగ్రహాలకు మొక్కేవారు కనుక వారికి అది ఊరి తెచ్చుకుంటున్నావు. నీకు నీవే ఊరి తెచ్చుకుంటున్నావు. ప్రేమవంతుల పిల్లారా, ఇదే మాటలు మరి క్రీస్తు టీవీలో మేము 6 నెలలు గమనించాం. సహవాసం ఎలా ఉంటుందని 6 నెలలు ఈ మాటలు 6 నెలలు బోధించాం. ఎందుకంటే మన సహవాసం అయితే ఎవరితో ఉండాలా? నీ కొరకు నా కొరకు ప్రేమ పెట్టిన యేసు క్రీస్తుతో, ఆయన కుమారుడైన యేసుతో మన సహవాసం, పరిశుద్ధులతో మన సహవాసం, పరిశుద్ధులతో మనం ఉండాలండి. ఉన్నారా? పరిశుద్ధులతో మాట్లాడలేవు, పరిశుద్ధులకి వెళ్ళలేవు. ఎవరితో మాట్లాడతావు నువ్వు? అందరితో సహవాసం చేస్తావు. చూడండి, దేవుని తల్లి వారు విగ్రహములు మొక్కేవారు కనుక వారు ఉరి తెచ్చుకుంటున్నారు. నీవే ఉరి తెచ్చుకుంటున్నావు. చూసాం, మన కళ్ళతో చూసాం. వారికి వారే ఆ బాధ భరించలేక అందరితో సహవాసం చేసి బల్లవ చేయలేసి వారికి వారే ఉరి తెచ్చుకున్నారు. కళ్ళతో చూసాం. పౌరులతో సహవాసం చేస్తే తప్పు చేయని వాడు ఎవరు లేడండి. నీతిమంతుడు ఒక్కడైన వాడు ఉంటే ఎలా ఉంటాడు? వాడు ఖర్చులో ఉంచేవాడు దినదినం నువ్వు వేస్తాడు. నువ్వు బలాలంటూ ఇవచార కాలంలో ప్రేమైన అన్నా. చూడండి, ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథము 22 చూద్దాం. సామెతల గ్రంథము 22 చూద్దాం. ప్రేమైన తల్లి, ప్రేమైన అన్నా. కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి. చూసారా? కోపిష్ఠుడితో సహవాసం చేశావంటే నష్టపోతావు. కుటుంబం పాడైపోద్ది, నువ్వు పాడైపోతావు. లేదా చూడు ఏమంటాడు? కింద ఏమంటాడంటే వాడితో సహవాసం చేయకూడదు. ఎవరితో సహవాసం చేయాలా? జ్ఞానులతో సహవాసం చేయాలా? పరిశుద్ధులతో సహవాసం చేయాలా? నా కుమారుడా సొలొమోను మాట విను. నువ్వు రాజువు కనుక నీ సహవాసం ఎవరితో ఉండాలా? పరిశుద్ధులతో, జ్ఞానులతో నీ సహవాసం ఉండాలా. వేషమంటాడు, వేషధారులు అంటాడు. నువ్వు రాజువు కనుక నీ సహవాసము జ్ఞానులతో ఉండాలా. జ్ఞానులు చెప్పే మాట వినాలా. జ్ఞానులు చెప్పే బోధను చెవియొక్కాలా. చూడండి, ప్రేమల తల్లి, ప్రేమైన 23 చూద్దాం. 23 సామెతలు 23 చూద్దామండి. వినండి. సత్యాన్ని అమ్మివేయక కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును ఈనాడు అమ్ముతున్నారండి. చూడండి, న్యాయాన్ని అమ్ముతున్నా. ఎవరితో సహవాసం ఉంది, ఎవరికి సాంగత్యం ఉంది, అన్ని వేస్తున్నారు. అందరితో సహవాసం చేసి వారి పేరు నొచ్చుకొని వారి అలవాటులు నొచ్చుకొని ప్రేమైన తల్లి, ప్రేమైన సత్యాన్ని బజార్లు అమ్ముతున్నారు. ఆనాడు ఇస్కరియోతు ఈత కూడా ఎవరితో సహవాసం చేశాడు? లోకస్తులతో సహవాసం చేశాడు. యేసుక్రీస్తును మాట్లాడినాడు. చూడండి, 12 మంది కూర్చున్నారు. అన్ని విషయాల దేవుని పక్కన కూర్చున్నారు.
సహవాసం చేసి 33 నాణ్యాలకు అమ్ముకున్నాడు ప్రభువుని. ఎన్ని నాణ్యాలకు? 33 నాణ్యాలకు అమ్ముకున్నాడు. అప్పుడు ప్రభువు వయసు ఎంత? 33. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, రక్షణ ఎందుకు అంటించేద్దామంటే ఈనాడు నువ్వు నేను కూడా ఇక్కడ అమ్మి వేస్తున్నాం. నీతిని అమ్మి వేస్తున్నాం. చూడండి, నీతిని అమ్మి వేస్తున్నాం, సత్యాన్ని అమ్మి వేస్తున్నాం. సత్యాన్ని అమ్మబాకండి, సత్యాన్ని అమ్మబాకండి. ప్రేమైన పిల్లరా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మి వేస్తున్నావా? అందుట్లో అమ్మి వేస్తున్నావా? ఒక ఆయన అమ్మాడు గాడి చేస్తూ ఆ పట్టణమంతా, ఆ దేశములో, ఆ ప్రదేశములో గాడి చేర్చి ఆ ఊరంతా కుప్పట్లో పెట్టుకున్నాం. ఊరు మొత్తం అతని మాటే విన్నా. అయితే పౌలు సేవలు పోయారు అక్కడికి. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు పేతురు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు పేతురు వైపు వచ్చారు. అందరితో సహవాసం చేసి వారు తీరు నచ్చుకున్న వారందరూ ఏమయ్యారు? పౌలు వైపు వచ్చారు, పేతురు వైపు వచ్చారు. అయితే అందరితో సహవాసం చేసిన వాడు ఒక్కడైపోయాడు, ఏకాకైపోయాడు. వాడు అంటాడు, పేతురన్నా ఆ మొదలు నాకు అన్నా, ఇదిగో నేను బంగారు ముందు నా కాడ, వెండి ముందు నా కాడ అన్నీ ఉన్నాయన్నా, ఇది నీకు ఇస్తాను అని ఆ కుప్పపోచాడు. ఎవరి కాడకు వచ్చి? పేతురు పాదాల కాడ గాడిని సీమోను పోశాడు. గాడి సీమోను అందరితో సహవాసము చేసి గాడి వచ్చుకొని అన్ని విషయాల ఆ ఊరంతా పాడు చేశాడు. ఈనాడు కూడా గాడి మాటలు వింటున్నాం. గాడి మాటలు విని పరిశుద్ధాత్మను మనం అవమానపరుస్తున్నాం, ఎగతాళి పరుస్తున్నాం, సత్యాన్ని అమ్మి వేస్తున్నాం. ఎవరితో మనం సహవాసం చేసి, లోకస్తులతో సహవాసం చేసి, అందరితో సహవాసం చేసి వాళ్ళ తీరు నేర్చుకొని, వాళ్ళ అలవాటు నేర్చుకొని పాడైపోతున్నాం. చూడండి, 20వ అధ్యాయము ప్రేమవతాలి 19వ చూద్దాం. 20వ అధ్యాయం 19వ కొండగానే లేదు. 20వ అధ్యాయము మరి 20 చూడు. ప్రేమవతాలు పెట్టినారా? ఈ మధ్యాహ్న కాలంలో వెంటనే నేను కూడా జాగ్రత్తగా విన్నాం. జాగ్రత్తగా వినకపోతే చాలా మనము నష్టపోతామండి. నష్టపోతాము కనుక ప్రేమవతాలు ప్రేమవతమ్మాడు. అయితే అక్కడ ఎవరితో సహవాసం ఉంది? సహవాసం ఎవరితో ఉంది? నా కుమారుడా జాగ్రత్తగా విను, నా ఉపదేశాన్ని జాగ్రత్తగా విను. అదే 33 చూద్దాం. 33 చూద్దాం. అడుగుల గంధము 33 చూద్దాం. కాదమ్మా, మా 31 సామెతల గ్రంథం 31:3. నీ బలమును శ్రేయకీయకము, రాజును నశింపజేయు శ్రేయతో. ఎవరితోనంట? మా మిత్రులు బాగా రాజుని నశింపజేసేది, నీ శ్వాసాన్ని పాడు చేసేది, నీ అధికారాన్ని పాడు చేసేది, నీ వంశాన్ని బజారెక్కించేది ఎవరంట? శ్రేయులు. వారితోని సహవాసం ఉండకూడదు. నా కుమారుడా సొలొమోన్, నా మాట విను. నా కుమారుడా, నువ్వు అధికారంలో ఉన్న రాజు కనుక అందరినీ పరిపాలన మెచ్చుకుంటున్నారు. కానీ నువ్వు ఎవరితో సహవాసము చేస్తే నువ్వేమైపోతావు? పనికి రాకుండా పోతావు. నా కుమారుడాని వాళ్ళ తల్లి ఉపదేశిస్తుంది. ఈనాడు తల్లిదండ్రుల మాట విన్నవారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, విస్తరించబడ్డారు. సొలొమోను ఎప్పుడైతే తల్లి ఉపదేశాన్ని విన్నాడు, వాళ్ళ ఉపదేశం ఎప్పుడైతే విన్నాడో సొలొమోను దీవించబడ్డాడు. లాస్ట్కి అన్ని పెళ్లి చేసుకొని ఏమైపోయాడు? విగ్రహాలకు మొక్కాడు, విగ్రహాలకు బలిచ్చాడు.
ఈనాడు మనము కూడా ఆలోచన లేకుండా అన్నిల్ని పెళ్లి చేసి మన పిల్లలను పాడు చేస్తున్నాం. మనకు మనమే. సొలొమోను కూడా పాడైపోయాడు. చూడండి ప్రియులు, నా కుమారుడు సొలొమోను, నీ బలమును శక్తిని పాడు చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? అన్ని శివులతోనూ సహవాసము చేసి, అందరితో సహవాసము చేసి నీ అధికారాన్ని హోదాన్ని పాడు చేసుకోవాలి. దేవుడు తల్లి, దేవుడు అమ్మ, సహవాసం అంటే అనేక రకాలుగా సహవాసం ఉంది. ఎవరితో మన సహవాసం? నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టిన దేవునితో మన సహవాసం ఉండాలా? నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మన సహవాసం ఉండాలి. చూడండి, అపోస్తలు కార్యాల గ్రంథం, దేవుని బిడ్డలారా, అపోస్తలు కార్యాల గ్రంథం, అపోస్తలు కార్యాలు చూడండి. అపోస్తలు మరి 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. అప్పుడు అతడు బాగా వినాల. అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం అట్టి వాటిని ముట్టుకుంటాను ఈదునికి చాలని ఇక్కడేమంటున్నాడు. అట్టి వారితో వారు అందరూ విగ్రహారాధన చేసేవారు, లోకస్తులు, వార్తలు సహవాసం చేస్తా అట్టి వారిని ముట్టకూడదు, అట్టి వారిని ముట్టకూడదు, అట్టి వారితో సామర్థ్యం చేయకూడదు, అట్టి వారితో ఉండకూడదు. ప్రేమైన తల్లి, ప్రేమైన అన్న, ఈ మధ్యాహ్న కాలంలో సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో ఉంది సహవాసం? పౌలత్తుడు కదా ఏమన్నాడంటే, అన్నిటితో సహవాసం చేసి వారిని ముట్టకూడదు. ఇంకా నువ్వు అపరాధిగా 7 దినాలు ఊరి బయట ఉండాలా. ఒక ఆమెను ఇచ్చారు ఊరి బయట 7 రోజులు. ఎవరామని ఎవరుంచారు ఊరి బయట? చూడు బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సేవకుణ్ణి దేవుని నామాన్ని ఎదిరించారో వెంటనే ఆమె కుర్చీ వచ్చింది. మన దైవజనుడైన ప్రార్థించగా వెంటనే కుర్చీ పోయింది. అయినా ఊరిలోకి రాకుండా ఊరి బయట 7 దినాలు వచ్చారు. అపవిత్రాలు కనుక. ఎవరామె? ఒక ఇంట్లో పుట్టినామే. ఎవరన్నా మనం వెళ్తుంటాం, పాత్రకి ఏంటో పరిగెత్తుంటాం. ఏం చెప్పాడన్నా, ఏం చేశాడన్నాడు కాదు, మనం ఓర్చుకోవాలా. మిరియామని ఎవరు? మోసే అక్క. ఆరోన్ ఎవరు? మోసే సహోదరుడు. ముగ్గురు కింద పుట్టిన వారి. మిరియాం ఎప్పుడైతే అందరితో సహవాసం చేసి అందరిని పోగు చేసుకొని వాడేందుకు మనం చెప్పేది, వాడు నాయకుడేందుకు మనకు, మనం పోదాం రమ్మని ఒక బ్యాచ్ కట్టింది. ఈనాడు కూడా బ్యాచ్ బయలుదేరారు. స్త్రీ ఎలా ఉండాలా? సంఘములో మౌనంగా ఉండాలి. స్త్రీ సంఘములో పౌనట్టున్నాడు, స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలా. ఈనాడు చూడండి, తేజీ నెక్కి మాట్లాడు, విస్తారంగా మాట్లాడుతున్నారు. ఎవరితోటి వారు ఉన్నారు? ఎవరితోటి? అందరూ సహవాసము చేసి వారి పేరు నేర్చుకొని వారు ఉరి తెచ్చుకుంటారు. వారికి వారే జాగ్రత్త. పేమైన అమ్మ, పేమైన అయ్యా, జాగ్రత్తగా ఉండకపోతే ఏమంటాడు ఇక్కడ? అట్టి వారితో అప్పుడు అతడు అన్ని జాతి ఎవరు వాళ్ళు చేస్తే చూడండి. మాదిగా మాల, రెడ్డి, కమ్మ, వడ్డ చూడండి, అన్ని కులాలతో, మాదిగోతని కాదు, మానవతని కాదు, అన్ని జాతులతో సహవాసము చేసిన వాడిని నువ్వు ముట్టకూడదు. ఈదుడు కదే. ఈదుంటే ఎవడు? ఈదుంటే ఎవరండి? యేసుక్రీస్తు నమ్మిన వారు, యేసుక్రీస్తుని నిజరక్షకుడుగా అంగీకరించిన వాడు, యేసులో ఉన్నవారు ఈదులు. ఈదులంటే దేవునితో సహవాసం చేసేవారు. ప్రేమల తల్లి బాగా పెడుతున్నారా? వీధులంటే దేవునితో సహవాసం ఉన్నవారు. అలాంటి వారు ఎవరితో ఉన్నారు ఇప్పుడు?
అన్ని జాతులు వారితో, అందరితో కాదు, అన్ని జాతులు వారితో వారు సావాసం ఉంటుంది. తల్లి జాగ్రత్త పడతావా? అమ్మా జాగ్రత్త పడతావా? అయ్యా జాగ్రత్త పడతావా? మధ్యాహ్న కాలంలో ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం అంటే హెచ్చరించేది ప్రతి విశ్వాసిని. అపోస్తుల కార్యము ప్రతి విశ్వాసిని హెచ్చరించేదన్నమాట. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఇందులో ఒక బరంబా ఉన్నాడు. హెచ్చరించే పుస్తకం అన్నమాట. ప్రతి విషయంలో హెచ్చరిస్తుంటాడు. ప్రేమల తల్లి అన్ని జాతులతో, ఈ 2021 అన్ని జాతులతో నీ సావాసం ఉందేమో. 2020 అంతా అన్ని జాతులతో నీ సావాసం చేసుకొని, సాంగత్యం చేసుకొని విడిపించుకున్నావేమో. ఈ 2021 సావాసాన్ని మానుకో. వాళ్ళు విడిచిపెట్టారు, వారి సావాసం మానుకో. నీకు మేలు, నీకు మేలండి. ప్రేమల తల్లి, ప్రేమైన అన్న చూడండి. రోమా పత్రిక, రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 చూద్దాం. చూడండి. అయ్యో బాగా వింటున్నారా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇంటి మరణము నుంచి, శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారయ్యా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి చెల్లించుచున్నాను కాగా మనసు విషయములలో దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. ఎక్కడండి? శరీర విషయములో లోకానికి, పాపానికి నేను దాసుడై ఉన్నాను. అయ్యో ఇంటి మరణము నుంచి రక్షించేవాడు ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, ఎవరైనా నీ డబ్బు కానీ, నీ ధనము కానీ ఎవరైనా రక్షించేవారు ఉన్నారా? పౌలంటున్నారు, అయ్యో ఇంటి మరణం నుంచి రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, ఉన్నారు. నీ కొరకు, నా కొరకు పేరు దేవుడు ఉన్నాడు. అయితే నీ శరీర క్రియలు మానుకుంటే, నీ శరీర క్రియలు విడిచిపెడితే రక్షించేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నావు. ఈ మధ్యాహ్న కాలంలో వింటున్నా నీవు, నేను కూడా అందరితో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని వారి సహవాసములో ఉండి నష్టపోతున్నావా తల్లి? అలా నష్టపోతున్నావా? వినిపించుకుంటున్నావా? వారి విగ్రహములు పూజించేవారు, వారి విగ్రహాలు ఆదించేవారు, విగ్రహాలు పూజించేవారు. అట్టి జాతితో నీ సహవాసం ఉందా? అయితే విడిచిపెట్టు. 2021 విడిచిపెట్టు. 2000 విడిచిపెట్టు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఈ మధ్యలో కాలం పోలే. అయ్యో ఇంటి మరణము నుంచి రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? ఆత్మ సంబంధములో నేనైతే దేవునికి దగ్గర ఉన్నాను కానీ శరీర సంబంధములో పాపానికి ఏమయ్యాడంట? దాసుడైపోయాడు. పాపానికి దాసుడైపోయాడు. మనము కూడా 2021 పాపానికి దాసులమయ్యామా? శరీర సంబంధంలో పాపానికి దాసులమయ్యామా? ఆత్మ సంబంధంగా ఆయనకి దగ్గరయ్యామా? ఆలోచించి ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఎంత మరణము నుంచి రక్షించేవాడు, బతికించేవాడు ఎవరు లేని భూలోకములు. శరీరం బాగుంటే నా భార్య అంటాడు, శరీరం బాగుంటే నా భర్త అంటాడు. కానీ ఒక 10 మందులు పాలు లేకపోయినా ఈ పనికి రావడానికి నేను పనిచేయాలా అని ఇచ్చుకుంటుంది. భర్త ఏమంటాడు? బాగు నుంచి ఏమో వాడుకుంటాడు భార్య. బాగా లేకపోతే దీనికి అంత ఆదర్శిపోయిన అప్పులు లేదు, అప్పులు పెరిగే మాత్రమే అంటారు. అయితే నా ప్రభు అయితే అలా విడిచిపెట్టాడు. ఆత్మ సంబంధంగా ఆయనతో సహవాసం చేస్తే నీ సహవాసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన ఆయనతో సహవాసం ఉంటే
విడిచిపెట్టడామని, తల్లిదండ్రులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, అక్క చెల్లెలు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టిన. అన్ని జాతులతో సహవాసం విడిచిపెడితే నీకు ఇంతవరకు అన్ని జాతులతో నువ్వు సహవాసం చేశావు గనక, వాళ్ళతో సాంగత్యం చేశావు గనక ఈ పనిలో నీకు భాగం లేదు, పాలు పంపం లేవు. అయితే ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలా? పవిత్రుడివై ఉండాలా, నిర్దోషమై ఉండాలా. ఇది పిలిచాడు దేవుడు. ఎప్పుడు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? రాజులుగా పిలిచాడు, యాజకులుగా పిలిచాడు. దేవుని తల్లి ఇది పిలిచాడు, రాజులుగా యాజకులుగా పిలిచాడు దేవుడు. ఆయన పిలుపుకు వాడబడ్డావా? ఆయన పిలుపులో ఉండగలిగావా? ఎవరితో నీ సహవాసం ఉంది? ఏమంటాడు? ఒకటి కోరిక పత్రిక 1:9 ఏమంటాడు? మన తండ్రి అయినా, చూడండి, మన తండ్రి అయినా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని సహవాసం ఉండాలి. ఉందా నీ సహవాసం? ఉందండి. ఎవరితోటి? తాగుబోతులు, తిరుగుబోతు, తిట్టుబోతులతో, లోకస్తులతో సహవాసం. లేకపోతే మన సహవాసం అక్కడే ఉన్నది. అయితే నా ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక మన సహవాసం అయితే పరిశుద్ధులతోనే ఉండాలి. ఎంతసేపు మాట్లాడినా ఆకలి కాదు. తండ్రి అయిన చికామణి గారు నేను ఇద్దరు బజారికి పోతే, అమ్మా నేనంతా కూడతాను కానీ నువ్వేమన్నాకమ్మా అన్నం వండమంటాడు. మేమిద్దరం పోతే పొద్దున ఉదయం 8 గంటలకు పోతే సాయంత్రము 4 గంటలకు వస్తాం. మేము వచ్చేదాక కూర ఉన్నది, పువ్వు ఉన్నది. ఎక్కడుంటాం మేము? ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యాన్ని అన్న ప్రకటించే పని. సువార్తక్క బాగున్నావా? నేను సువాస లేదక్క, ఏమైపోయిందని నవ్వుతా అంటాడు. అలా వాక్యం చెప్పుకుంటా పోతాం. పరిశుద్ధమా, పరిశుద్ధత పోయిందమ్మంటాడు. ఎందుకంటే బిడ్డలారా, ఎందుకు పోతుందంటే మన పరిశుద్ధత అన్నితో సహవాసం చేసినప్పుడే, అన్ని జాతులతో మనం సహవాసం చేసినప్పుడే. అటు సహవాసాన్ని విడిచిపెడితే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు కనుక ప్రేమవుతాను. ప్రేమైన అమ్మ, ఈ చాలా కాలంలో వింటున్న నేను కూడా మన సహవాసం ఎవరితో ఉందో ఒక్కసారి చూడండి. అయితే ప్రేమవుతాను. ప్రేమైన మా చూడండి, ఇక్కడ మరి ఆహ్వాన పత్రిక 1వ ఆహ్వాన పత్రిక 1:3 చూద్దాం. 1వ ఆహ్వాన పత్రిక 1:3 చూద్దాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు సూచిన దానిని విని దానిని మీకును చూడండి. మాతో కూడా మీకు సహవాసము కావాలంటే ఎందుకు మేము ఏం చూసామో, ఏమి విన్నామో, ఏమి గ్రహించామో అవన్నీ మీకు చెప్పాలంటే, మాతో మీరు సహవాసం చేయాలంటే మొదటి మీరు వినాలా. ఏం వినాలా? అన్ని జాతుల్ని విడిచిపెట్టాలా, అందరితో సహవాసం మాను కావాలా, లోకస్తులతో సహవాసం మాను కావాలా, విషయాలతో సహవాసం మాను కావాలా. చూడండి, ఈ లోకంలో ఉన్న అందరితో సహవాసం విడిచిపెట్టాను. తాగబోతులతో, జూదగాలతో, దొంగలతో, అన్ని జాతులతో ఈ సహవాసం విడిచిపెట్టాలా. మాతోనే ఉండాలంటే ఎవరికని మాట? అపోస్తలుడు పౌలు అంటున్నాడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సమస్త విడిచిపెట్టారు. నాకేదైతే లాభం ఉందో పవ్వా, లోకంలో నాకేదైతే లాభం ఉందో దాన్ని పెంటగా ఎంచుకున్నాడు పౌలు. అన్ని జాతులతో సహవాసం చేస్తున్నాం. మాతో నీకు సహవాసము కావాలా, మా ఎంతను రావాలంటే విడిచిపెట్టాను. ఒకప్పుడు మరి సహోదరులైన రోజు మామయ్య అనేవారు, అరే మాతో నువ్వు రావాలంటే మొదటి నీ ఇంటికి ఇచ్చిన భయాన్ని చూడమన్నా, విశ్వాసం అయితే మాతో నీకు సహవాసం ఉండాలంటే. ఆనాడు పెద్ద చెప్పిన మాటను బట్టి ఈనాడు నేను ఇంట్లో ఉండగలిగా. ఎందుకు? వారితో మనం సహవాసం ఉండాలంటే మనము విడిచిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టాలి. అన్ని జాతులతో ఉన్నామంటే ప్రభువు నచ్చమైంది. ఎవరితోటి మనం సహవాసం ఉండాలా? ప్రేమను తల్లి
జాతులతో నీ సహవాసం చేసి పాడైపోతున్నావు. చూడండి, ప్రేమైన తల్లి, ప్రేమైన అన్న, ఈ మధ్యాహ్న కాలం మరొకసారి చూద్దాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం. అదే కిందకు రాము, కింద మన సంతోషము పరిపూర్ణమగుటకై మన సంగతులు ఎవరి అంత మన సంగతులు సంతోషంగా సమాధానంగా మన కుటుంబంలో ఉండాలంటే మనకై వినాల. మన కొడుకై రాస్తుంది పౌలు. అపోస్తలుడు పౌలు ఎవరి కొడుకు రాస్తున్నాడు? ఎవరి కొడుకు రాస్తున్నాడు? మన కోసమే, మనం బాగుపడాలని, మనము అన్ని జాతులు సావాసం విడిచిపెట్టాలని పౌలు రాస్తున్నాడు. మాతో నీకు సావాసం కావాలంటే అక్క, అన్న, అమ్మ, చెల్లెల విడిచిపెట్టు. అందరితో సావాసం విడిచిపెట్టు. వారి పేరు అలవాటు మానుకో. ఏడమానుకుంటున్నామండి? దేని దానికి అంటున్నాం. పాత్రలే సావాసమే. ఎక్కడ మానుకుంటున్నా ఆలోచన చేయండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, రోమియోకి పత్రిక, రోమియోకి రాసిన పత్రిక 7వ అధ్యాయం 4 చూస్తాం. రోమియోకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 చూద్దాం. మళ్ళీ అయ్యో చూసా, అయ్యో ఎంత దౌర్భాగ్యం! ఇంత మరణం నుంచి రక్షించడం ఎవరు? నా భార్య రక్షించుతానన్ను, నా భర్త రక్షిస్తానన్ను, నా కుమారుడు రక్షిస్తానన్ను, నా పాపానికి నేను దాసునే ఉన్నాను. ఆత్మ సంబంధంలో దేవునికి దాసునే ఉన్నాను. ఇప్పుడు ఎవరికి? దేవునికా లోకానికా? ఎవరికి? దేవునికా లోకానికా? ఎవరికి ఉన్నాము? ఎవరి కింద ఉన్నాము? దేవుని కింద ఉన్నామా? లోకస్తులో ఉన్నాము? సాతాను కబంధ హస్తాలను ఉండి నలిగిపోతున్నాం. ఎందుకు? సావాసాన్ని విడిచిపెట్టలా, సావాసం మానుకోలా. అందుకే ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, చూడండి ఇక్కడ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24 చూద్దాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24 చూసుకుందాం. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో కలిగి. సహోదరులారా, తల్లులారా, తండ్రులారా, అయ్యలారా, ఇదిగో మీరు ఎంతున్నా ఓ సహోదరులారా, మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో, వ్యాధుల్లో పిలువబడ్డారా, రోగాల్లో పిలువబడ్డారా, బాధల్లో పిలువబడ్డారా, అప్పుల భారంలో పిలువబడ్డారా, దేవునితో ఎప్పుడు పిలువబడ్డారో ఆ స్థితిని మీరు గుర్తు తెచ్చుకొని, ఆ స్థితిని మీరు కాపు తెచ్చుకొని దేవునితో సావాసం. ఎవరితో ఉంటా? దేవునితో సావాసం అన్నది. ఆ స్థితి మీకు గుర్తుందా నీకు? అసలు ఎప్పుడు రక్షించబడ్డా, ఎప్పుడు బాప్తిసం పొందినా, ఎప్పుడు ప్రభువుని ఆరాధిస్తున్నా నీకు గుర్తుందా? నీ పుట్టి ఏదైతే నాది 57 అయ్యా అని అంటాం, లేదా 95 అయ్యా, లేదా 75 అంటాం. అదే దేవుడు ఎప్పుడు పుట్టావు? నీకు గుర్తుందా? నీకు గుర్తుందా? సహోదరులారా, తల్లులారా, నా మాట వినండి. అందలారా, నా మాట వినండి. అక్కడారా, నా మాట వినండి. అయితే మన సావాసం అయితే దేవుడితో నీ కొడుకు నా కొడుకు ప్రేమం పెట్టిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన సావాసం ఉండాలి.
బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి అని దాన్ని సావాసాన్ని మానుకోవాలి. సావాసాన్ని మానుకోవాలి. ఆఖరి మాట చూసుకుందాం. ఆఖరి మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:42 అపోస్తుల కార్యాల గ్రంథం 2:42 ఆఖరి మాట చూడండి. ఇక్కడ ప్రేమైన తల్లి ప్రేమైన ఇక్కడ బాగా వినండి. ఒకటి మీరు అపోస్తుల బోధ యందును రెండోది సహవాసము, మూడోది రొట్టె విరుచుటను ప్రార్థన చేయటము అని చెప్పాడు. ఏమన్నాడు? ఒకటి మీరు బోధ వినాల. సహవాసములో ఉంటే మీరు బోధ వింటారు. సహవాసములు లేకపోతే ఏం బోధ వింటారు మీరు? ఒకటి బోధ వినాల, రెండోది సహోదరులతో సహవాసం చేయాలి. ఎవరు వాడు? క్రీస్తులో ఉన్నవారితో సహవాసం చేయాలి. మూడోది రొట్టె వినవాల. నాలుగోది ఎడతెక్కను ప్రార్థన చేయాలి. ఐదోది ఏం చేయాలి? ఎడతెక్కున్న దేవుళ్ళు ఉన్నామా? బోధ వింటున్నామా? సహవాసములో ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? మన జీవితంలో ఉందా? అపోస్తుల బోధ యందును సహవాసముందును రొట్టె విడిచుట యందును ఎంతకుండా ఉండాలి. కష్టం వచ్చినప్పుడే కాదండి. కష్టం వచ్చినప్పుడే కాదు. కష్టం ఉన్నప్పుడే, సుఖంగా ఉన్నప్పుడే మనము సహవాసములో ఉండాలి. ఏ సహవాసం అది? మన తండ్రి అయినా దేవుడైనా యేసుక్రీస్తు మన సహవాసం ఉండాలి. ఇంకా మంది సహవాసాలు ఎన్నో మంది దేవుని చిత్తమతి రేపు వారం చూద్దాం. చూడండి, సహవాస ప్రేమైన తల్లి ప్రేమైన అమ్మ, నీ సహవాసం ఎవరితో? ఆలోచన చేయి. అన్ని జాతులతో సహవాసం చేసుకొని పాడి ప్రభా. ప్రేమైన తల్లి ప్రేమైన అమ్మ అపోస్తుల ప్రేమన్నారు. అయ్యో, ఇట్టే మరణం నుంచి నువ్వు రక్షించే వాళ్ళు లేరన్నప్పుడు ఎవరు రక్షించరమ్మా? అందరితో సహవాసం విడిచిపెట్టి, అందరితో సాంగత్యం విడిచిపెట్టి, అందరితో ఎప్పుడైతే విడిచిపెడతావో నీ సహవాసం బాగుంటుంది, నీ సాంగత్యం బాగుంటుంది. ఎంత పడతావు? ఏ గుంపులో ఉన్నావు ఇప్పుడు నువ్వు? ప్రాంతం గుంపులో ఉన్నావా? అందరి గుంపులో ఉన్నావా? ఆలోచన చేయి. ఏదో రాజకీయం ఉంటే అక్కడ అందరూ ఉంటాం. అది మనకి తగదు. అది మనకు తగదు. ప్రార్థన చేయి. అవ్వా, ఈ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం మేము జయించాలంటే నువ్వే పవ్వా దీనికి అని ప్రార్థన చేయి. దేవుడు విజయాన్ని ఇస్తాడు నీకు. ఎవరితో ఉంటే? దేవునితో సహవాసం చేస్తే. నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని సహవాసము చేస్తే, పరిశుద్ధులతో సహవాసం చేస్తే దేవుడు తల్లి ఆశ్రదించబడతావు. 2020 ఎంత నీ సహవాసం? చూడండి, దేవునితో లేదేమో, దేవుని బిడ్డలతో లేదేమో, పరిశుద్ధితో లేదేమో. ఇప్పుడైనా 2021 అయినా, 2వ నెల అయినా, 7వ తారీఖైనా నీ సహవాసం ప్రభుత్వం. నీ కొడుకు ప్రాణం పెట్టిన దేవుని చూడవచ్చు. నీ కొడుకు రక్తం ఖర్చిన ప్రభుత్వ సహవాసం వచ్చు. దేవుని బిడ్డతో సహవాసం వచ్చు. మరి కష్టం వచ్చిందా? సహవాసములు అందరూ పిలుచుకొని ప్రార్థన చేయి. అలవాటు ఉందా? 2020 సహవాసములు లేవమ్మా. 2021 అయినా దేవుడితో సహవాసం ఉందాము కనుక మన కొడుకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొడుకు రక్తం ఖర్చిన దేవుడు, మన కొడుకు బలైన మన తండ్రితో సహవాసం చేద్దాం. అన్ని జాతులతో సహవాసము చేసి పైకి రాలేకపోతున్నాం. విశ్వాసములో పట్టులైపోతున్నామేమో. ఒప్పుకుందాం అయ్యా. శరీర సంబంధంగా నేను దాసుడైపోయానయ్యా. ఆత్మ సంబంధంగా అయ్యా నీ సన్నిధిలో ఎదగలేకపోతున్నానయ్యా. ఎదుగుదల లేదు ప్రభా. శరీర మనసు నీకు లోపడదయ్యా. నా శరీరమైన సంబంధమైన మనసు నీకు లోపడటం లేదయ్యా. ఆత్మాసమైన మనసు నాకే ప్రభా. నీకు లోపడే మనసు ప్రభా. నేను నీతో సహవాసము చేస్తానయ్యా, నీ బిడ్డతో సహవాసము చేస్తానయ్యా అని పశ్చాత్తాపడి దేవునితో సహవాసం చేద్దాము కనుక దేవుని మాటలు దీవించును కాక. చిన్న ప్రార్థన చేద్దాం.
మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిన్న మాటలు దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు, అనేక మంది నీరు కట్టమని ఇంటిలో వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఆయన మరణాల నుంచి రక్షించబడడానికి, సాహసమును ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి పర్వ అంటుకోవడం కలగ చేద్దామని అంటున్న పైకరాని నన్ను కూడా గుర్తు తెచ్చుకొని ఈ పరిచర్యను దీవించి ఆశీర్వించమని తండ్రి. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, నీకు మహిమ పిలుచుకొని తవ్వ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డల దేవుడు నీకే జరిగించి సావాసములను ఉండేలాగా సహాయం చెప్తామని, మహిమాకరంతో ప్రభావం చేర్చుకోమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొని ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.